కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఆ నరాలకి సరిపడా ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ న్యూట్రిషన్ కానీ సరిపోవట్లేదు. అలానే దాంట్లోని టాక్సిక్ సబ్స్టెన్సెస్ పేరుకొని వాటికి హాని కలిగిస్తున్నాయి అని అర్థం. సో ఇది న్యూరోపతి లక్షణం అయి ఉండొచ్చు. ఇకపోతే ఒక సైడ్ బాడీలో గనక మనకి ఇలానే ఏదన్నా తిమ్మిరి గుంజేసినట్లు అవుతోంది, సడన్గా మొదలైంది అని అంటే అది స్ట్రోక్ లక్షణం కూడా కావచ్చు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది కనుక్కోవటం మామూలుగా మీకు తెలియదు కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సింటమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్తే వాళ్ళు క్లినికల్గా కొన్ని పరీక్షలు చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి నరాలకు సంబంధించి ఒక నర్వ్ కండక్షన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ స్టడీని కనుక చేసినట్లయితే ఎంత నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయి, లేకపోతే ఏ ఏ నరాలు ఎఫెక్ట్ అయ్యాయి అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ లెవెల్ని బట్టి మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా న్యూరోపతి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు లేదా పోట్లు వస్తున్నాయి అని అంటే దాని అర్థం ఆ నర్వ్స్ ఇంకా పనిచేస్తున్నాయి, అవి కొంచెం సఫకేట్ అవుతున్నాయి కాబట్టి ఆ సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అదే పూర్తిగా చచ్చుబడిపోయాయి అనుకోండి నరాలు, అప్పుడు మనిషి పాదాలు కదలలేకుండా లేకపోతే చేత్తో ఏ వస్తువుని పట్టుకోలేకుండా కూర్చున్న చోటు నుంచి లేవలేకుండా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇంకా మొద్దుబారిపోయినట్లు అయిపోతాయి, అంటే వాళ్ళకి స్పర్శ కూడా తెలియదు అనమాట. సో వేడిది పట్టుకుంటున్నారా, కాలికి ఏమైనా దెబ్బ తాకిందా అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తొందరగా దెబ్బలు అనేది తగిలించుకొని చేతులు కాల్చుకొని ఆ పుండ్లు మానకుండా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి న్యూరోపతిని తొందరగా కనిపెడితే దానికి కారణం ఏంటో కూడా తెలుసుకుంటే సరైన ట్రీట్మెంట్ చేయగలుగుతాం.